హలో అండి, నేను మీ శివారెడ్డి. హనీ గోశాల ఎన్పిఎం షాప్. కషాయాలు వాడి అధిక దిగుబడి సాధిద్దాం అందరూ. ఇప్పుడు పోమోగ్రానైట్స్ మనము కల్టివేషన్కి పోతున్నాము. పువ్వు రాకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒక 50% సక్సెస్ అవుతున్నారు, ఒక 50% ఫెయిలర్ అవుతున్నారు. మనం నేచురల్ ఫార్మింగ్లో మనము 100% ఎలా సక్సెస్ సాధించాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మనం యాక్చువల్లీ ఈ ఆకు రాలేదానికి ఇతరాలు కొడతాము. ఇతరాలు బదులు మనం ఏం చేయాలంటే గంజరము ప్లస్ కత్తాల పట్ల రసం మనం స్ప్రేయింగ్ ఇస్తామంటే ఆ కత్తాల పట్ల రసంలో హ్యూమిక్ యాసిడ్ అనేది ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ గంజరంలో యూరియా ఉంటుంది. ఈ రెండు పోయి చెట్టుకి ప్రోటీన్స్ న్యూట్రియన్స్ అంతా ఎగ్బడిందన్న మనకి ఆకు అనేది రాలిపోతుంది. యాక్చువల్లీ చెట్టు ట్రస్లో ఉంటుంది. ఇప్పుడు దాని మీద మనం హ్యూమిక్ యాసిడ్ వల్ల ఇచ్చామంటే స్ప్రేయింగ్ ఆకు ఉదిరిపోతుంది. ఆకు ఉదిరిపోయిన వెంటనే మనం ఏం చేస్తామంటే మనము నీళ్ళు అనేది ఫస్ట్ టైం నీళ్ళు అనేది ఒక 5 అవర్లు మినిమం 5 అవర్లు ఇడుచుకోవాలి. బాగా ఎయిర్లకు కానీ వాటర్ సర్క్యులేషన్ రావాలన్నమాట. మనం నీళ్లు వదులుకున్న వెంటనే అప్పటి నుండే మనము స్ప్రేయింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఏమేమి స్ప్రే చేయాలంటే ఆకు మొత్తం ఉదిరిపోయింది కాబట్టి మనకు బ్లైట్ అనే వైరస్ ఇక్కడ కాండంలో ఉంటుందన్నమాట. ఈ కాండం ద్వారా మనకు ఆ బ్లైట్ అనే వైరస్ని కంట్రోల్ చేయాలంటే మొట్టమొదటిసారిగా మనం ఏం చేస్తామంటే బ్రహ్మాస్త్రం అనేది స్ప్రేయింగ్ ఇచ్చుకున్నామంటే మనకు కావాల్సిన ఆ బ్లైట్ వైరస్ అనేది కొంచెం కంట్రోల్కి వస్తుంది. అదేవిధంగా మనకు ఒక 4 days తర్వాత మనం అగ్నాస్త్రమో లేదంటే చిల్లీ స్పెషల్ అనేది ఇంకోసారి స్ప్రేయింగ్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఆకంతా మొత్తం ముదిరిపోయింది కాబట్టి మనం స్ప్రేయింగ్ ఇచ్చేది అన్ని నలువైపులా వెళ్ళి కాండం మొదలు అవంతా ఎక్కడన్నా దాక్కుంటే కూడా ఆ వైరస్ అనేది చనిపోతుంది అనమాట. మళ్ళీ వెంటనే చిగురు వస్తుంది. మనం ప్రతి దినము 1 hour వాటర్ ఇస్తాము. ఆ చిగురు వచ్చే టయానికి మనకు ట్రిప్స్ అనేది వస్తుంది. ఆ ట్రిప్స్ కంట్రోల్ కావాలంటే వావిలాకు కషాయం ఒకసారి స్ప్రేయింగ్ ఇసుకుంటామంటే మనకు ఆ ట్రిప్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఆకు వచ్చిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డోస్ ఏం వేయాలంటే మనము ఎగ్ అమినో యాసిడ్ అనేది ఇవ్వాలి. ఎగ్ అమినో యాసిడ్ మనకి న్యూట్రియన్స్ అనమాట. సిట్రిక్ యాసిడ్ ప్లస్ ఎగ్లో 16 రకాల న్యూట్రియన్స్ ఉంటుంది. మనకు మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అంతా అంది మనకు పువ్వు అనేది స్టార్ట్ అవుతుంది. పువ్వు స్టార్ట్ అయిన వెంటనే మనం ఏం చేసుకోవాలంటే వెంటనే ఇంకొక డోసు మనము పుల్లటి మజ్జిగ ప్లస్ మీనామృతం అనేది స్ప్రే చేసుకుంటామంటే మనకి ఆకు కావాల్సిన మీనామృతంలో ఐరన్, మెగ్నీషియం, సల్ఫర్ అంతా ఉంటుంది. అది పువ్వు కావాల్సినంత ప్రోటీన్స్ మినరల్స్ అనేది చెట్టుగా ఆకర్షించుకొని పైన ద్వారా పువ్వు వచ్చేదానికి పువ్వు పెద్దగా వస్తుంది. ప్లస్ పువ్వు ఎంత పెద్దగా వస్తే మనకి గింజ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ స్టార్టింగ్లో మినరల్స్ మనము ఇది ఇచ్చుకోవాలన్నమాట. అంటే మైక్రో న్యూట్రియన్స్ అన్నీ ఉంటుంది మనకి ఎగ్ అమినో యాసిడ్, ఫిష్ అమినో యాసిడ్లో కన్నా. మళ్ళీ మజ్జిగ మనం ఏంటి స్ప్రే చేసుకుంటామంటే మనకి దీనికి ఆంత్రాకాల్ అనేది ఫస్ట్ నుండే స్టార్ట్ అవుతుంది. ఆంత్రాకాల్ అనేది ఆ వైరస్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే పుల్లటి మజ్జిగ అనేది స్ప్రేయింగ్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ డోస్ ఏం చేసుకోవాలంటే ట్రిప్స్ అనేది మళ్ళీ అటాక్ అవుతుంది. మనకు పువ్వును ట్రిప్స్ నాకేస్తే మనకి షైనింగ్ కోల్పోతాము, కాయ చూడడానికే బాగుండదు. ఆ ట్రిప్స్ అనేది చాలా అటాక్ చేస్తుంది దాళంబర చెట్లకి. ఆ ట్రిప్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే వావిలాకు కషాయం అనేది ఇంకోసారి స్ప్రేయింగ్ అయితే ఇచ్చుకోవాలి. మనకు పువ్వు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసినాక మనకి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందన్న పంచగవ్య. ఆ పంచగవ్యని మనం స్ప్రేయింగ్ అనేది ఇచ్చుకోవాలి. పంచగవ్యలకు కూడా మనం కావాలంటే పుల్లటి మజ్జిగ వేసుకోవచ్చు, లేదంటే ఆర్గానిక్ పొటాషియం అనేది ఏదో ఒకటి వేసుకొని మిక్స్ చేసుకొని మనం స్ప్రేయింగ్ ఇచ్చుకున్నామంటే మనకి పువ్వు పిందే పెద్దగా వస్తుంది, పువ్వు పెద్దగా వస్తుంది. మనకు పిందె పెద్దగా వచ్చి మనకు కాయ అనేది ఒక RS సైజు కాయ వచ్చే 1/2 kg కాయ వచ్చేది ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఆ పువ్వు వచ్చిన వెంటనే మనకి తేనెటీగలు అనేది వస్తుందన్నమాట. ఆ తేనెటీగలకి మనము కెమికల్స్ కొడతామంటే తేనెటీగలు రాకుండా అయిపోతుంది. దానికి ఏం చేయాలంటే మనకి ఆ ట్రిప్స్కి వావిలాకు కషాయము ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దానే ఒకసారి స్ప్రేయింగ్ ఇస్తామంటే ఆ ట్రిప్స్ అనేది కంట్రోల్ అయిపోయి మనకి ఈ పువ్వు అనేది పెద్దగా వచ్చేసి మనకి కాయ అనేది పెద్దగా వస్తుంది. ఎక్కువ లోడెడ్ అనేది వస్తుంది. ఫుల్గా మనకి ఎంత కావాలంటే అంత లోడెడ్ వస్తుంది. మనం ఆ లోపల మనం నీళ్లు వదిలినప్పటి నుండి ఈ పువ్వు పిందొచ్చే వరకు 35 దినాలు అనేది టైం అనేది తీసుకుంటుంది. ఆ 35 దినాలు మనం ఏం చేయాలంటే డ్రిప్పుల ద్వారా మనం ఏమేమి ఇచ్చుకోవాలనేది ఒకసారి మనం తెలుసుకుంటే మనకి ఫస్ట్ వేపపిండి, కానికపిండి,
వేరుశెనగ చెక్క అది కానీ వేసుకుంటామంటే మనకు మంచి రిజల్ట్ ఉంది. దాంతోపాటు ఘనజీవామృతము, వీలైతే జీవామృతం కూడా వదులుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీంతోపాటు మనము రైజోబియం బ్యాక్టీరియా, పిఎస్పి, కేఎంబి, సైలేజ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. మనము బెల్లం కూడా వదులుకోవాలి. బెల్లం ఒక 2 కేజీలు ఇలాంటివి వదులుకోవడమంటే మొత్తం అన్ని భూమికి కావాల్సిన న్యూట్రియన్స్ అంతా ఎవ్రీడే మనము చెట్టు యాక్చువల్లీ ట్రెస్లా ఉంటుంది. మనం పైన నుండి కూడా న్యూట్రియన్స్ ఇస్తున్నాము, అదేవిధంగా కింద నుండి కూడా మనము మైక్రో న్యూట్రియన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ 35 డేస్ మనం ఎవ్రీడే మనం ఏం చేయాలంటే కింద నుండి ఏమన్నా ఆహారం అనేది ఇస్తూ ఉండాలి. మనం స్ప్రేయింగ్ కూడా 4 డేస్కి ఒకసారి మనము ఈ ఫిష్ అమినో యాసిడ్ కానీ, ఎగ్ అమినో యాసిడ్ కానీ, మీనామృతం కానీ, పంచగవ్య కానీ, ఆర్గానిక్ పొటాష్ అది మిక్స్ చేసుకొని మళ్ళీ పుల్లటి మజ్జిగ యాడ్ చేసుకొని మనం స్ప్రే చేస్తే మీకు ఒక విషయం